దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది మాటలు మనం ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి. భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచు గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలించగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ 1 దీర్ఘకాలము సహించును. దయ చూపించును. 2 దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. 3 ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. 4 డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. 5 ప్రేమ ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. 6 ప్రేమ అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. 7 స్వప్రయోజనమును చూచుకొనదు. త్వరగా కోపపడదు. ప్రేమ త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, వాక్య భాగంలో గడిచిన 2 వారాలలో ప్రేమ గురించి నేను మీతో చెప్పాను. ఈ లోకములో ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని అంతస్తులే ఉన్నా, బలం ఉన్నా, బలగం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అందచందాలే ఉన్నా, అన్ని విద్యలలో ఆరితేలిన ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే అవన్నీ వేస్ట్. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ రాజ్యం అనే పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆ విషయాన్ని గత 2 వారాల నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వారము కూడా కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్త గమనించాలి. అయితే ఈరోజు గమనించినట్లయితే 13వ అధ్యాయం 5వ వచనంలో ప్రేమ త్వరగా కోపపడదు అని రాయబడి ఉన్నది. ప్రేమ కలిగి ఉండాలి అంటే ప్రతి చిన్నదానికి కోపపడకూడదు. ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనం దేవుని బిడ్డలము. ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుని ప్రతి దీవెన పొందగలము. ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుని రాజ్యములో ప్రవేశించగలము. ప్రేమ అంటే ఏంటి అనేది దేవుడు బహుతేటగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయించి పెట్టాడు. ప్రేమ త్వరగా కోపపడదు. చిన్నపిల్లలు ఊరికి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ సమస్య ఏంటో చెప్పలేరు, మాటలు రావుగా. కడుపులో నొప్పిగా ఉందా, ఏం చేస్తారు? ఏడుస్తారు. తలక నొప్పిగా ఉందా, ఏడుస్తారు. జ్వరం వచ్చిందా, ఏడుస్తారు. ఆకలి అయిందా, ఏడుస్తారు. మాటలు రావు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏడుస్తారు. భయపడ్డారా, ఏడుస్తారు. వాళ్ళు ఎంత ఎత్తుకొని ఊరడించినా, జోకొట్టినా, జ్వాలపాటలు పాడినా ఏడుస్తూనే ఉన్నారనుకో, తల్లిదండ్రులకు మీరు పిల్లల మీద కోప్పడతారా? కోప్పడరు, సహించుకుంటారు. కోప్పడి ఏంద్ర నీ గోల, పొద్దుగోలు ఏడుపు నిసిరేస్తావా? శ్రీవు అప్పటికి ఇంకా ఎంతో సహనంతో ఓర్పుతో అని ఏదేదో పాటలు పాడతావు, ఇంకేదేదో మమ్మలిస్తూ ఉంటావు ఏడుపు మానిపించడానికి. కోపము రాదు అక్కడ. ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది. నీ పిల్లల మీద కోపం రాదు. ఇరుగు పొరుగులు ఉంటారు, ఏందమ్మా గోల, ఏందా పిల్లడు ఆ విధంగా ఓవరికి ఎడుతున్నా, మాకు నిద్రనట్లేదమ్మా అంటారు. అన్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకు ప్రేమ లేదు. నీ పిల్లల మీద వాళ్ళకు ప్రేమ లేదు కాబట్టి అలా మాట్లాడి వాళ్ళు సహించుకోలేకపోయారు. కానీ మీ పిల్లలు మీరు అలా అనరు.
ఎందుకు? మీకు ప్రేమ ఉంది పిల్లల మీద. సహించుకుంటున్నారు, భరించుకుంటారు, కోపపడరు, కొట్టరు, పిల్లల్ని చంపరు, ఇసిరేయరు బయటికి. అది ప్రేమ. ప్రేమ ఉంది కాబట్టి పిల్లల మీద త్వరగా కోపపడరు. ప్రేమ. దేవుడు అంటాడు, నీ పిల్లల మీద ప్రేమ ఉంది, అది కామన్. కానీ నీ పిల్లల మీదే కాదు, ఇతరుల పిల్లల మీద కూడా ఆ ప్రేమ నీకు ఉండాలి అంటాడు. ఏంటి ప్రేమ అంటే, ప్రేమ కోపపడదు త్వరగా. అలాగే ఎదుటివారి మీద కూడా త్వరగా నువ్వు కోపపడవద్దు. కోపం అనేది దేవుని నీతిని నెరవేర్చదు. చదవండి, ఆ మాటలు చూపిస్తాను నీకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుకనే కోపపడవద్దు అంటున్నాడు. త్వరగా కోపపడదు ప్రేమ. ప్రేమ కలిగి ఉన్నావా? త్వరగా కోపపడకూడదు అంటే జాగ్రత్త గమనించండి. అంటే కోపపడాలి, త్వరగా కోపపడకూడదు. కోపం అనేది ఉండాలి, అది లిమిట్స్లో ఉండాలి. ఒకవేళ నాకు తెలియకుండానే కోపం వస్తుంది, కోపం ఎక్కువ అనుకున్నప్పుడు ప్రార్థన చేసుకో, దేవా ఇంత కోపము నాకు ఉండకూడదు, నాలో ఉన్న కోపాన్ని కాల్చివేయండి, నాలో ఉన్న కోపాన్ని పూర్తిగా తొలగించండి అయ్యా, ఇంత కోపం నాకు ఉండకూడదు ప్రభువుని ప్రార్థన చేసుకో. సేవకు రాకమునుపు నాకు కూడా బాగా కోపం. సేవకు వచ్చిన తర్వాత ప్రతిరోజు చేసుకుంటా ప్రార్థన. గర్వం, కోపం, ఈర్ష్య, ద్వేషం, మత్సరము, కామవాంఛ, సినిమాలు, బూతులు, అబద్ధాలు, సాడీలు నాలో ఏముండకూడదు, వాటన్నిటిని కాల్చివేయండి ప్రభువా, అవి నాలో రాకూడదని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా. అలాగే నీవు కూడా ప్రతిరోజు అడిగితే దేవుడు తప్పనిసరిగా తీసివేస్తాడు. మందిరంలో అడుగుపెట్టినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు తీర్మానం చేసుకున్నాం, మళ్ళీ రోజు చేసుకోవాలి తీర్మానం అంటే నువ్వు ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగలేదని అర్థం. ఇంకా చేసుకోవాలి. పుట్టగానే నీకు నాకు స్నానం చేయించారా లేదా? మళ్ళీ రోజు స్నానం చేయాలా? మాట్లాడేంటి? చెయ్యాలి. స్నానం చేయటం అంటేనే తీర్మానం. బాత్రూంలో స్నానం చేస్తున్నాడు దేవుడు చూపించాడా? చాలాసార్లు నీకు చూపించుంటాడు. అది తీర్మానం. స్నానం చేస్తే మురిగిపోతుంది, తీర్మానం చేస్తే పాపం పోతుంది. తీర్మానం చేయాలి. అలాగే యా కోపము నాలోకి రాకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రభుని నువ్వు అడగాలి అంతే. నేను ప్రతిరోజు తీర్మానం చేసుకుంటా, ఏమని? ప్రభువా ఇదిగో ఈ మినిస్ట్రీలోకి నన్ను తీసుకొచ్చి, మినిస్ట్రీ నాది కాదు, ఇది దేవునిది, దేవుని పరిచర్య. దేవుని పరిచర్యలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. నాలో ఏదో నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు, నాకు అప్పగించాడు ఈ పరిచర్యను. అలాగే దేవుడు నీలో ఏదో భక్తిని చూశాడు, నీలో ఏది మంచితనాన్ని చూశాడు, ఈ మినిస్ట్రీలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తున్నటువంటి పరిచర్య ఇది. ఈ పరిచర్యలోకి నన్ను తీసుకొచ్చాడు, నిన్ను తీసుకొచ్చాడు దేవుడు. ఇది దేవుని పరిచర్య. ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు అంటే, ఈ పరిచర్యలో దేవుడు ఉన్నాడు. ఈ పరిచర్య మీదకి వస్తున్న దీవెన, అభిషేకము, కృప, వరాలు, తలాంతులు అన్నీ మనం పొందుకొని ఆయన ఈ పరిచర్యని తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు, ఈ సంఘాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు మనల్ని కూడా తీసుకొని వెళ్ళాలని మనల్ని తీసుకొచ్చి దేవుడు ఈ పరిచర్యలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్యకు నేను దూరం కాకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎంతకాలము నన్ను ఈ పరిచర్యలో ఉంచాలనుకుంటున్నావో అంతకాలము నన్ను ఉంచు. నీ పరిచర్యలో నేను బలముగా వాడబడాలి, ఖాళీగా ఉండకూడదు. ఇలా ప్రార్థన చేసుకో. ఈ పరిచర్య నుండి నిన్ను దూరం చేయటానికి సాతానుగాడు ఏమేమి వాడుకుంటాడో తెలుసా? మనుషులను వాడుకుంటాడు, లేదా నీలో కోపాన్ని రేపుతాడు. నీ కోపము నిన్ను పరిచర్య నుండి దూరం చేస్తుంది. అది అందుకు కోపము ఉండకూడదు. కోపం వచ్చిందంట ఏదంట, మొన్న అన్న వాక్యం చెప్పాడు, నా గురించి చెప్పాడు వాక్యం. మీ గురించే, నీకు తెలియదేమో. వాక్యం చెప్పేది మీ అందరికీ, ఎవరిని విడిచిపెట్టను నేను, మీ అందరికీ చెప్తా. అందరికీ చెప్పటానికి దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. చెప్పకపోతే ఆయన పరలోక రాజ్యానికి రానివ్వండి నన్ను, నేను చెప్పాలి. మీ వాక్యం మీకే, ఫ్యాన్లకు కాదు, గోడలకు కాదు, నీకే. మీరు ఎంత వయసులో పెద్దోళ్ళు అయినా ఆత్మీయ జీవితంలో నా పిల్లలు మీరు. నేను ఎప్పుడు మిమ్మల్ని పెద్దగా ఏం చూడండి. చెప్పాల్సిన బాధ్యత, అధికారం నాకుంది. నాకు దేవుడిచ్చిన అధికారం అది.
ఎట్లాగన్నా సరి చేసి మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, మిమ్మల్ని ఆశీర్వాదములకు యోగ్యముగా మార్చాలి, నరకాన్ని నుండి తప్పించాలి, సాతాను చేతులు పడకుండా కాపాడాలి, సాతాను విషకొరలోకి వెళ్లకుండా కాపాడాలి. అది నా బాధ్యత, అది నా గుండెల్లో భారం, అది ప్రేమ, ఇంకా మరొకటి కాదు. కనుక నీకు కోపం ఉండకూడదు. అది కోపపడ్డావా నువ్వు పరిచర్యకు దూరం అయిపోతావు, కోపపడితే మందిరానికి దూరం అయిపోతావు, కోపపడితే నువ్వు సేవకులకు దూరం అయిపోతావు, కోపపడితే నీవు దేవునికి దూరం అవుతావు. ఎవరి మీద కోపం ఉంచుకున్న దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మనకు దేవుని రాజ్యం ముఖ్యం, కోపపడటం ముఖ్యం కాదు. కోపం అనేది నరకానికి తీసుకెళ్ళిద్ది. కోపాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాం. అయితే కోపం ఉండాలి, అలాగని లిమిట్స్ ఉండాలి కోపంలో కూడా. అదేంటో కూడా చెప్తా. ఇక్కడ ఒక వాక్యం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26-27 వచనాలు. కోపపడుడు కాని పాపము చేయకుడి. పాపము చేయకుడి చాలు. అది కోపపడొద్దని దేవుడు చెప్పాడు. అక్కడ త్వరగా కోపపడకూడదు అన్నాడు. అంటే కొంచెం ఆలస్యంగా కొంచెం కోపం ఉండాలనేగా. కానీ ఇక్కడ చెప్తున్నాడు కోపపడు, కోపం ఉండాలి. పిల్లల మీద కొంచెం కోప్పడాలి. కోప్పడకపోతే పిల్లలు మరీ ఓవర్ చేస్తారు. సహజ సిద్ధముగా పిల్లలలో మూర్ఖత్వం ఉంటుంది. నువ్వు కోపపడ్డప్పుడు కొంచెం వాళ్ళు భయపడి వాళ్ళు ఆ దుర్మార్గాన్ని విడిచిపెడతారు. అసలు కోపపడకపోతే పిల్లల మీద పిల్లలు పాడైపోతారు. కోపపడాలి, కోపపడు, లిమిట్స్లో ఉండాలి కోపం. కానీ పాపము చేయకు. కోపపడు, పాపము చేయకు. కోపపడాలి, పాపం చేయకూడదు. ఏంటి పాపం? కోపపడు, బూతులు తిట్టగాక. బూతులు తిట్టడం పాపం, శపించటం పాపం. కోపం ఎక్కువైతే ఏదో ఒకటి తీసుకొని భయంకరంగా కొడతారు. వాళ్ళు చావాలని కొట్టకూడదు, అది పాపం. గుండెల్లో కక్షాద్వేషాన్ని పెట్టుకొని గాయపరచడం అనేది పాపం. అక్కడ 27వ వచనం, సూర్యుడు అస్తమించే వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. నీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇయ్యకుడి. చాలు. ఉదయం కోపం వచ్చిందా నీకు? అది సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపే కోపము చల్లారిపోవాలంట. నెక్స్ట్ ఉదయానికి మళ్ళీ కోపం ఉండకూడదు. వినండి, కోపపడొద్దని చెప్తున్నాడు. కోపపడినా లిమిట్స్లో కోపం ఉండాలి. ఆ కోపం ఎలా ఉండాలి అంటే సాతానికి పాపానికి చోటు ఇవ్వకూడదు. పాపము జరిగేటట్టుగా ఉండకూడదు కోపం. ఎదుటి వ్యక్తికి కీడు జరిగేటట్టుగా ఉండకూడదు కోపం. ఎదుటి వ్యక్తికి నష్టం జరిగేటట్టుగా ఉండకూడదు కోపం. కోపం వచ్చిందంటే కొందరికి రహస్యాలన్నీ బయట పెడతారు. ఇద్దరు కలిసిమెలిసి భలే ఫ్రెండ్లీగా ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరి నోటు ఒకరు తీసుకుని తింటారు. వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ వచ్చిందా, ఏమిడ సీక్రెట్లన్నీ ఆవిడ చెప్పిద్ది, ఆవిడ సీక్రెట్ ఏమిడ చెప్పిద్ది. ఇది పాపం అంటే తప్పది. ఒక వ్యక్తి నిన్ను నమ్మి తన సీక్రెట్స్ నీకేమన్నా చెప్పిందా, ఆ సీక్రెట్స్ ఇప్పుడు నువ్వేం చేయాలి? సమాధి చేయాలి. సమాధి చేస్తే కనపడతాయా? ప్రాణము పోయినా ఎప్పుడూ ఎదుటి వారి సీక్రెట్స్ నువ్వు బయట పెట్టకూడదు. కోపం వచ్చినప్పుడు వాళ్ళ మీద ఆ సీక్రెట్స్ నువ్వు బయట పెట్టావా, దేవుడు దుష్టులను నమ్మక ద్రోహివి. దేవుడు కూడా నిన్ను నమ్మడు, దేవుడు దీవెనివ్వడు. అది పాపం. కోపపడు, పాపము చేయకండి. ఇది కొమ్మొస్తే మౌనంగా ఉండంగంతే, మాట్లాడకు. కక్షద్వేషాన్ని గుండెల్లో ఉంచుకోవద్దు. వారిని దీవించి ప్రార్థన చేయి. కీడు మాత్రం చేయకూడదు. మేలే చేయి, లేదా మౌనంగా ఉండు అంతే. పాపపడు, పాపం చేయి. గడ్డివాము తగలబడితే నిప్పు ఎంతసేపు ఉండేది? 1-2 గంటలు ఉండేది అంతే. మీ కోపం అలా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. వెంటనే మరలా వాళ్ళ మీద ప్రేమ కలిగి కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కక్షాద్వేషాన్ని గుండెలో ఉంచుకోకూడదు. అందుకని ప్రేమ త్వరగా కోపపడదు. అవసరం అనుకుంటే కోపపడాలి, గద్దించాలి. కోపము సాయంత్రం లోపు అయిపోవాలి. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ప్రేమ కలిసిమెలిసి ఉండాలి. అసలు గడ్డివాము తగలబడితే 2 గంటలే ఉండిద్ది నిప్పు. అలాగే 1-2 గంటలే ఉండాలి కోపం, ఇంక ఉండకూడదు మళ్ళీ అంతే. కొందరు సంవత్సరం అలాగే ఉంచుకుంటారు కోపాన్ని. కోపము నీలో ఉన్నంత కాలము నువ్వు దేవుని నీతిని నెరవేర్చటం లేదు. కనుక దేవుని దీవెన పొందటానికి యోగ్యురాలవు కాదు. ఏదో పరిచర్య జరిగేటప్పుడు ఏదో చిన్న కాలు తగిలింది, చేయి తగిలింది అని చెప్పి కోపం పెట్టుకున్నావా? దేవుడు అంటున్నాడు 2 గంటల కంటే ఎక్కువసేపు ఉండకూడదంట కోపం. వెంటనే మళ్ళీ నువ్వు సమాధాన పడాలి, సరి చేసుకోవాలి, విడిచిపెట్టాలి కోపాన్ని.
సంవత్సరాలు రోజు నెల కోపాన్ని గుండెల్లో అలా పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటున్నావా? సమాధానం పడటం లేదా? నువ్వు ఎంత కాలం కోపాన్ని గుండెల్లో పెట్టుకొని నీవు మాట్లాడకుండా ఉంటావో, సమాధాన పడకుండా ఉంటావో, కక్ష దేశాన్ని గుండెల్లో ఉంచుకుంటావో అంతకాలము దేవుడు నీకు కూడా శత్రువుగానే ఉంటాడు. నీకు శత్రువులు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? సాతాను అక్కడే మనకు శత్రువు. సాతాను మనుషులు మన శత్రువులు కాదు. వాళ్ళు దేవుని పోలికలు పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళు మన కీడు చేస్తున్నా వాళ్ళకి మేలు చేస్తూ, సాతాను సంబంధమైన మనుషులైనా కీడు చేసే మనుషులైనా వారిని ప్రేమిస్తూ వాళ్ళకి మేలు చేయాలి. కానీ మనకి శత్రువు ఓన్లీ సాతాను మాత్రమే. మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. ఒకవేళ భూలోకములో మనుషులు ఎవరైనా శత్రువులు ఉన్నారా నీకు? దేవుడు నీకు శత్రువుగా ఉంటాడు. జాగ్రత్త. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. కోపాన్ని ఉంచుకున్నావా నీవు ఇంకా ఎవరి మీదైనా? కోపాన్ని ఉంచుకున్నంత కాలము దేవుడు నీ మీద కోపంగానే ఉంటాడు. ఆ కోపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి అయ్యా వాళ్ళని దీవించు, తప్పు వాళ్ళదైతే వాళ్ళని క్షమించు, తప్పు నాదైతే నన్ను క్షమించు, మా మధ్యలో ఐక్యత, సంతోషము, సమాధానం, నెమ్మది కలుగు చేయని ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో కోపాన్ని తీసేసుకొని, అప్పుడు దేవుడు నీ మీద కూడా కోపాన్ని ఉంచుకోడు. నిన్ను దేవుడు దీవిస్తాడు, నీకు దగ్గర అవుతాడు. ఆమేన్. కొందరు బాగానే భక్తి చేస్తారు, బాగానే ప్రార్థన చేస్తానంటారు, బాగానే బైబిల్ చదువుతూ ఉంటారు, బాగానే దశమభాగం ఇస్తారు, బాగానే కానుకిస్తారు, బాగానే పరిచర్య చేస్తారు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు, సువార్త చెబుతూనే ఉంటారు. దీవెన ఉండదు జీవితంలో. ఎందుకో తెలుసా? ఎవరి మీదో కోపం ఉంచుకున్నారు. అది ఎన్ని రోజులైంది? గొడవయ్యి నెలలయ్యింది, సంవత్సరాలు అయింది. ఆ కోపం అలాగే ఉంది వాళ్ళ మీద. ఆ పేరు ఎత్తితే చాలు, అసలు వాడి పేరు నా ముందు ఎత్తగాక అసలు నువ్వు బుస్సులు ఎత్తర తాసుపోనేసిన పాపం ఉంచుకొని రగిలిపోతున్నావే. నువ్వు రగులుతున్నప్పుడు దేవుడు నీ మీద రగిలిపోతున్నాడు. పాపం ఉంచుకోవద్దంటే కోపం ఉంచుకుంటున్నావేంది నువ్వు అని దేవుడు నీ మీద రగిలిపోతున్నాడు. ఏది అడిగినా అందుకని దేవుడు నీకు ఇవ్వట్లా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు దీవెన పొందలేకపోతున్నావు? కానీ నువ్వు చేసిన పరిచర్యకు దీవెనలు ఉన్నాయి దేవుని దగ్గర. నువ్వు ఇచ్చిన కానుక దశంభాగానికి దీవెనలు ఉన్నాయి దేవుని దగ్గర. నువ్వు చేస్తున్న భక్తికి దీవెనలు ఉన్నాయి దేవుని దగ్గర. నువ్వు చేసిన ప్రార్థనకి దీవెనలు దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు చేసిన ధర్మ కార్యాలకు, నువ్వు చేసిన మేలులకు దేవుని దగ్గర దీవెనలు ఉన్నాయి. అవి నీకు ఇస్తాడు. అవి ఇవ్వాలి అంటే ఎదుటి వ్యక్తి మీద కోపాన్ని ఉంచుకోగాక. కోపంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆడికెళ్ళి డాడీ నాకు డబ్బులు అంటే ఇస్తాడా? డబ్బులు కాదు ఇచ్చేది, 4 దెబ్బలు పెట్టబెడ 4 పో ఎప్పుడు డబ్బులు. దేవుడు నీ మీద కోపంగా ఉన్నప్పుడు నన్ను దీవించు ప్రభుని అడిగితే దీవెనిస్తాడా? మాట్లాడేంటి? ఇచ్చేదేంటి? దీవెన కదా, 4 దెబ్బలు వేస్తాడు పోదరు. కానీ ఇప్పుడు ఆయన నా మీద కోపంగా ఉంటే నాకు దీవెన రాదు, ఇబ్బంది పెడతాడు అంటున్నావు కదా. మరి ఇప్పుడు నా మీద దేవుని కోపంలో ఉండకూడదంటే నేనేం చేయాలి అంటే నువ్వు ఎవరి మీద కోపంగా ఉండకూడదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కోపపడు, అది గంట ఎక్కువసేపు ఉండకూడదు. వెంటనే మరలా కోపాన్ని తీసేసుకొని మరలా ప్రేమగా ఉండాలి. వాళ్ళు దీవించి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:5 ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. యోసేపుని 10 మంది అన్నలు బాగా కొట్టారు, బాగా తిట్టారు, బాగా గుద్దారు, ముఖం మీద ఉమ్మేశారు, చిత్రహింసలు పెట్టారు, చిత్రవధ చేశారు, బాగా ఇబ్బంది పెట్టారు. నీళ్లు లేని బావిలు ఇసిరేశారు. దెబ్బలు తగలవా? అన్న అని ప్రతినాడే విడిచిపెట్టలు అట్లా కొట్టారు. 10 మంది కొట్టారు. ఒక్కడిని చేసి పట్టుకొని కొట్టి నీళ్ళు లేని బావిలు ఇసిరేశారు. ఇంకా ఎట్లా ఉండి చూడు ఆ పరిస్థితి. ఒళ్ళంతా గాయాలే. బాగా వేదంతో ఉన్నాడు, బాగా దుఃఖంతో ఉన్నాడు. అక్కడ కాపాడేవాడు ఎవడు లేడు. చేసిన తప్పేంటి? తప్పేమీ లేదు. ఏం చేశాడు యోసేపు? తప్పు చేశాడా? ఏం చేశాడంటే యోసేపు కంటే పెద్దోళ్ళు 10 మంది అన్నలు ఉన్నారు. వీళ్ళు చేసేయన్ని పనికిమాలిన పనులు. ఆ పనికిమాలిన పనులు చేయొద్దని యోసేపు చెప్తాడు. అన్నా ఇలా చేయొద్దన్నా అని చెప్తాడు. చెప్తే నువ్వు మాకు చెప్పేది ఏంట్రా అని వినరు. మా అన్నలు పాడైపోతున్నారు, నేను చెప్తే వింటల్లా. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఊరు చెప్పాలి, నాన్నగా చెప్పాలి. ఆయన గద్దిస్తాడు, అప్పుడు వింటారు. నా అన్నలు పాడైపోతున్నారు, నా అన్నలు బాగుపడాలి. యోసేపు చిన్నగా వెళ్ళి నానా నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పరా? ఏంటి? పెద్ద అన్న ఏం చేశాడు తెలుసా? 2 అన్న ఏం చేశాడు తెలుసా? 3 అన్న ఏం చేశాడు తెలుసా? చేసిన మొత్తం చెప్పేస్తున్నాడు తండ్రికి.
అప్పుడు యాకోబు పిలిచి, రే ఎట్రండ్రా అని పిలిచి, ఎరా నువ్వు ఇలా చేసావని తెలిసింది నిజమా? లేదు నాన్న, ఎవరు చెప్పారు నాన్న? లేదు నాన్న, అసలు ఎవడు చెప్పాడు అంటాడు. ముందు వీడు చేసిన సంగతి ఒప్పుకోవట్లా. దీనిని కుయుక్తి అంటారు. దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలుసా? కుయుక్తి ఉన్న వాళ్ళని దీవించడం. నా దగ్గర బ్రదర్ ఉండేవాడు, వాడు చేసిన తప్పులన్నీ నాకు తెలుసు. నేను పిలిచి వాడిని అడుగుతున్నా, వరే నువ్వు ఇలా చేస్తున్నావని తెలిసిందిరా అన్నాను. ఒకటి స్టార్ట్ చేశా. స్టార్ట్ చేయగల వాడేం చేశాడు తెలుసా? లేనిపోయి నా మీద నిందలేసి నన్నే తిడుతున్నాడు, నన్నే అంటున్నాడు. చూసావా, వాడిని అడక్కమునిపే. దీన్ని కుయుక్తి అంటారు. వాడు తప్పు చేశాడు, ఆ తప్పులు అడగటానికి నేను ప్రారంభించాను. నేను అడుగుతానేమోనని నేను అడగక మునిపే. ఎంత కుయుక్తి! ఈ కుయుక్తి సైతానికి సంబంధించింది. ఇది వీళ్ళు సైతానికి సంబంధంలో నాకు అర్థమైపోయింది. ఇక అనవసరంగా పేడ మీద కాలేస్తే ఏమైద్ది? కాలు పాడైద్ది. ఇది పేడని తెలిసింది, ఇంక అడగటం వేస్ట్. నిజమైన భక్తి గలవారు పశ్చాత్తాపడతారు. గుర్తుపెట్టుకో, ఇది నిజమైన భక్తి గలవారు. నువ్వు తప్పు చేసావు అనగానే, అవును నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను. ఎవరి వర్షన్ ఇది? దావీదు వర్షన్. దావీదు దగ్గరికి వచ్చిన దైవజనుడు ఎవరు? నాతాను ప్రవక్త. దావీదు కంటే వయసులో చిన్నోడు దైవజనుడు వచ్చాడు. వచ్చి, దావీదు రాజా, మీరు తప్పు చేసిన చెప్పటానికి కూడా భయపడుతున్నాడు దైవజనుడు. దావీదు మామూలుడు కాదు, సింహాన్ని చేసినోడు, రోషం కలిగిన వాడు, పరాక్రమ కలిగిన వాడు. దావీదు కళ్ళ కొద్ది శత్రువులకు నిద్రపట్టదంట. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళాలి. దావీదు కంటే చిన్నోడు దైవజనుడు. దావీదు రాజా, నువ్వు తప్పు చేసేవాడు చెప్పడానికి ధైర్యం చాలక ఒక కథ చెప్పి ఆ తర్వాత చెప్తున్నాడు చిన్నగా, రాజా మీరే అని. నేను రాజుని ఏది చేసినా సరిపోతుంది, నువ్వు ఎవడోరా నాకు చెప్తున్నావు అని చెప్పేసి ఈ పాస్టర్ని చంపేయండి అన్నాడా? లేదు. ఏమన్నాడు తెలుసా? దైవజనుడా, నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పని రాత్రి అంతా పరుపు దడిసిందాక ఏడ్చాడంట, పశ్చాత్తాపడ్డాడంట. అందుకు తరతరాలకు అవసరమైన కృప పొందుకున్నాడు దావీదు. దావీదు గొప్పవాడు కావటానికి కారణం ఏంటంటే పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు. పొరపాట్లు అనేవి నీకైనా నాకైనా ప్రపంచంలో ఎవరికైనా సహజం. ఎందుకు? మనము ఎక్కడున్నాం తెలుసా? శరీరంలో ఉన్న ఈ శరీరం ఏంటి? ఇది పాపపు శరీరం. సాతానికి ఆహారం ఏంటి తెలుసా? పాము, నువ్వు మట్టి తిను అన్నాడు. పాము అంటే సాతాను సాదృశ్యము. మట్టి అంటే ఆదాముని దేవుడు దేంతో చేశాడు? మట్టితో చేశాడు. మనందరం ఆదాము దగ్గర నుంచి వచ్చే మనందరం బంధువులమే కదా. పాము అనే సాతానికి మట్టి అనే మన శరీరం ఆహారము. అర్థమైందా? సాతానుగాడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే, వాడు కోరిక తీర్చుకోవాలంటే వాడికి ఒక మనిషి కావాలి, మనిషి శరీరం కావాలి. మన శరీరమే సాతానుగాడికి ఆహారం. మన శరీరమే మనకు శత్రువు తెలుసా? నువ్వు ఉపవాసం ఉందామంటే ఉండనేది ఈ శరీరం. దేవునికి ఇష్టమైన బట్టలు కట్టుకోవాలంటే సైతాన్ గాడికి ఇష్టమైన బట్టలే కట్టుకోమనేది ఈ శరీరం. సినీ యాక్టర్ చేసుకున్న డ్రెస్సులు వేసుకోమనేది ఈ శరీరం. హీరోయిన్లు వేసుకున్న డ్రెస్సులు వేసుకోమనేది ఈ శరీరం. శరీరము బలహీనమైన ఘట్టం. ఈ బలహీనమైన ఘట్టంలో ఉన్నాము. ఉన్నంతకాలం బహు జాగ్రత్తగా ఉండాలి. శరీర కోరికలను జయించి మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. బలహీనతలు అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి కదా, ఎక్కువ తక్కువ. కానీ పశ్చాత్తాపడి విడిచిపెట్టిన వాళ్ళు గొప్పోళ్ళు. దావీదు పశ్చాత్తాపడి తన తప్పుని విడిచిపెట్టాడు కాబట్టి గొప్పోడయ్యాడు, కృప పొందుకున్నాడు. సౌలు తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకపోగా దైవజనుడు నువ్వు చేసింది తప్పు అన్నాడు. అప్పుడు వెంటనే సౌలు ఏమన్నాడు? నేను చేసిన తప్పెట్టయిద్ది. తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాల. పశ్చాత్తాప హృదయం లేనివాడు సౌలు. జీవితం నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది. దావీదు పశ్చాత్తాపడినవాడు, అందుకు కృప పొందుకున్నాడు. ఈరోజు నువ్వు దావీదులాగా ఉన్నావా, సౌలులాగా ఉన్నావా? దైవజనుడిగా నేను మాట్లాడగానే వెంటనే పశ్చాత్తాపడి సరి చేసుకుంటే నువ్వు దావీదు వల్లే దీవించబడతావు. సౌలులాగా ఏందంటే ఆయన చెప్పే వాక్యం అంత నాగే చెబుతున్నాడు అని అన్నావంటే సౌలులాగా ఉన్నావు నువ్వు. జాగ్రత్త. అపకారాన్ని మనస్సులో ఉంచుకోదు ప్రేమ. నా ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నా మీద నీవు అపకారాన్ని ఉంచుకోకూడదు, నా మీద కోపాన్ని ఉంచుకోకూడదు, నాకు కీడు చేయలేని మనసు నీకు రాకూడదు, నాకు దూరం అవ్వాలని మనసు నీకు రాకూడదు. ప్రేమ గాయములు చేస్తుంది. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. దీని అర్థం ఏంటంటే ప్రేమ ఉన్న వాళ్ళు నిన్ను తిడతారు, ప్రేమ ఉన్న వాళ్ళు నిన్ను అరుస్తారు, ప్రేమ ఉన్న వాళ్ళు నిన్ను గద్దిస్తారు, నువ్వు పాడైపోవటం ఇష్టం లేక. అది గుర్తుపెట్టుకో, వాళ్ళని ప్రేమిస్తున్న అర్థం. ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు? ముద్దులు పెడతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు తప్పు చేసినప్పుడు పర్లేదు కానీ
ఈరోజు అంత పర్ఫెక్ట్ ఎవరున్నారు లెక్క అని దొంగతనం చేసావా, ఈరోజు అంత పర్ఫెక్ట్ ఎవరున్నారు లెక్క అని మోసం చేసావా, ఈ రోజులు అంత పర్ఫెక్ట్ ఎవరున్నారు కానీ అని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే వాడు నిన్ను ప్రేమించట్లేదని అర్థం. ప్రేమ గాయములు చేస్తుంది, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ముద్దులు పెట్టడం అంటే అది ఎంకరేజ్ చేయటం నిన్ను. కానీ తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, సేవకులైనా నిన్ను గద్దిస్తారు. అమ్మా నువ్వు చేసే తప్పు, బాబు నువ్వు చేసే తప్పు అని అన్నారా? వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ మాటకు లోబడు, అది గొప్ప దీవెన. అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు. నాకే చెప్పాడే, నన్నే అన్నాడే అని గుండెల్లో కోపాన్ని పెట్టుకొని కీడు చేయాలని మనసు కలిగి ఉండకూడదు. అపకారాన్ని మనసులో ఉంచుకోకూడదు. యోసేపు అన్నల మీద చెప్పాడండి. తండ్రి పిలిచి అడిగాడు. వీళ్ళంటారు, నాన్న మేము చేసిన తప్పే నాన్న, తప్పు అయిపోయింది నాన్న, క్షమించండి నాన్న, ఇంకెప్పుడు అట్లా చేయను నాన్న అనాలి. అలా అనలా. ఏమన్నారు తెలుసా? నీకు చెప్పింది ఎవడు నాన్న? అసలు వాడు చెప్పినోడు మా ముందు తీసుకురా. అది చెప్పినోడు ఎవడు? మేము చేసామని పశ్చాత్తాపట్ల ఎవడు చెప్పాడు? అసలు మొగుడు కొట్టినందుకు ఆడట్లేదంటేమా మౌనంగా ఉందంట. ఆలోచన పడి నేను ఎట్ట కొట్టించాలా అని ఆలోచన పడినప్పుడు వెంటనే తోడుకోడు గోడ మీద అటు చూసిందంట. సడన్గా లేచిందంట ఏడుపుకి. అప్పుడుదా బాగానే ఉంది. అప్పుడుదా ఆడవట్లా. తోడు కోడలు తొంగి చూసేందుకు ఏడిచిందంట. ఏడిచి మీద గొడవకి వెళ్ళిందంట. తొంగి చూడాల్సిన అవసరం ఏంది? మీ మొగుడు నిన్ను కొట్టట్లేదా? మీరు తిట్టుకోవట్లేదా? మేము చూస్తున్నామా? నువ్వెందుకు చూసావు? తండ్రి అరిశాడు, మేము చేసి తప్పని పశ్చాత్తాపట్టల్లా. కానీ మా మీద ఎవడు చెప్పాడు? చెప్పినోడు ఎవడు? వాడు దొరకాలి మాకు. ఎవరు చెప్పుంటారు? ఎవడు చెబుతాడు? ఇంకా మనతో ఉన్న యోసేపు గడేగా, వాడే చెప్పుంటాడు. ఆహా ఓకే, ఎరా నువ్వు నాన్నకేమని చెప్పావా? నేను చెప్పలా, తప్పదు మళ్ళీ కొడతారు. అప్పుడు వెంటనే సరే వీడు మనకు ఎక్కడికి వస్తాడు అప్పుడు చూసుకుంది. వీడు ఎవరు ఆగరా రెడీగా ఉన్న ఎదురు చూస్తున్నారు ఎప్పుడు దొరుకుతాడా అని. ఒకరోజు దోతనని ప్రాంతంలో గొర్రెలు కాస్తా ఉంటే ఆ ప్రాంతానికి యాకోబు పంపించాడు. వెళ్ళి చూసిరా నాయన, అన్నలు ఎలా ఉన్నారు, గొర్రెలు ఎలా ఉన్నారో చూసిరప్ప అని పంపించాడు. అప్పుడు వెళ్ళాడు యోసేపు. అప్పుడు పట్టుకొని కొట్టి గోతిలో పడేశారు. చూసారా? తీసి అమ్మేశారు. అప్పట్లో యోధా అంటాడు, వీడు మన తమ్ముడే కదా, వాడిని గోతిలో పడేసాం, వాడు చచ్చిపోయాడు అనుకో, మనకు వచ్చి లామ్మేడు చెప్పండి, అపరాధం అలాగే ఉండిపోద్ది కదా, మన సహోదరుడు మన రక్త సంబంధే కదా. అయితే ఓ పని చేద్దాం, ఏంటంటే వీడు మనకు అడ్డంగా ఉన్నాడు, మన మీద సాడీలు చెప్తున్నాడు, అందుకు ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ని ఇక్కడ లేకుండా చేయాలి. ఏం చేయాలి? అప్పుడే మిద్యానీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నారు సంభారములు తీసుకొని. అప్పుడు వీళ్ళు వాళ్ళని పిలిచి బయటికి తీసి యోసేపు రక్తం అంతా శుభ్రంగా దుడిచి కట్లు కట్టి వీడిని తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో అమ్మేసేయి నాయన, మాకు అడ్డమైపోయాడని పంపించేశారు. వాళ్ళు తీసుకుని ఐగుప్తు దేశంలో అమ్మేశారు. ఐగుప్తు దేశంలో దేవుడు యోసేపునకు తోడయ్యుండి భక్తి గలవాడు కదా, గొప్పవాడిని చేశాడు, ఆ దేశానికి అధికారిని చేశాడు. ఇప్పుడు కరువు వచ్చింది కనాను దేశంలో. ఈ అన్నలు 10 మంది యోసేపు దగ్గరికి వెళ్ళారు ధాన్యం తీసుకురావడానికి. మొదటిసారి వచ్చినప్పుడు యోసేపు గుర్తుపట్టాడు, ధాన్యం ఇచ్చి పంపించాడు ఒకడిని బంధించి. ఎంతమంది అన్నదమ్ములు మీరు? 12 మంది అయ్యా. 11వ వాడు చచ్చిపోయాయా లేడయ్యా, వీళ్ళే చెబుతున్నారు యోసేపుకి. ఆ 11వాడు ఎదురుగానే ఉన్నాడు యోసేపు. యోసేపు అని మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, 11వ వాడు చచ్చిపోయాడని చెబుతున్నారు వీళ్ళు, యోసేపుకే చెబుతున్నారు. యోసేపు లోపల వేదన పడుతున్నాడు, కోపం రావాలి, నన్ను ఈ విధంగా కొట్టి అమ్మేశారా మీరు, మరి నేను సచ్చినే చెబుతున్నారు మీరు, కోపం రేగాలి లోపల. మనకైతే అట్లాగే వచ్చింది పాపం. కానీ యోసేపు మా అన్నలు ఎలా అయిపోయారేంటి అని బాధపడుతున్నాడు. సరే మీరు ఒక తండ్రి పిల్లలు అంటున్నావు, యాకోబు మా తండ్రి అంటున్నావు, 12 మంది మేము అంటున్నారు, 11 వాడు చచ్చిపోయాడు అంటున్నారు, 12వ వాడు ఆడున్నాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, ఆడి పేరేంటి? బెన్యామీను. అయితే నేను నమ్మను. నేను నమ్మాలంటే షిమ్యోను అని ఒకడున్నాడు, ఆడిని కట్టేస్తా, ధాన్యం తీసుకెళ్ళండి, ధాన్యం అయిపోయిన తర్వాత మరలా వచ్చేటప్పుడు బెన్యామీను తీసుకురండి, నేను అప్పుడు నమ్ముతా. విషయం అది కాదు, బెన్యామీను చూడాలని ఆశ, సొంత తమ్ముడు కదా, బెన్యామీను తీసుకురా. అప్పుడు సరేనా అని చెప్పి ధాన్యం తీసుకుని పోయారు. కొంతకాలం తర్వాత మరలా బెన్యామీను తీసుకొని వచ్చారు. అప్పటిదాకా షిమ్యోను ఇక్కడే దాచిపెట్టాడు. బెన్యామీను తీసుకొని వచ్చిన తర్వాత బెన్యామీను యోసేపు ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. ఎవరికి పుట్టారు? రాహేలుకి పుట్టినవాడు, సొంత రక్త సంబంధి తమ్ముడు. చూడగానే యోసేపు తట్టుకోలేకపోయాడు లోపల ప్రేమ.
మధ్యాహ్నము మా ఇంట్లోని మీరు అందరూ భోజనం చేయాలని చెప్పాడు. భోజనానికి వచ్చినప్పుడు అందరు కూర్చుని భోజనం చేశారు వరుసన. భోజనం చేసిన తర్వాత యోసేపు లోపల తట్టుకోలేక, ప్రేమని కోపం ద్వేషం ఉండాలి కదా, వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నేను ఎవరో తెలుసా అని. అయ్యా మీరు ఈ దేశానికి అధికారి కదా అయ్యా, రాజుగారి తర్వాత మీరే కదా అంటారు వీళ్ళు. మీ తమ్ముడు యోసేపు ఉన్నాడా? నేనే యోసేపుని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకు గుండెల్లో రైళ్లు పెరిగెత్తుతున్నాయి. వామ్మో యోసేపు గడు బతుకున్నాడు. ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఈ దేశం మీద అధికారి. ఇప్పుడు బతకనిస్తాడా, ఇంటికి బానిస్తాడా, మన పని అయిపోయిందని గడ్డగడ్డ ఒరిగిపోతున్నారు. చెమట్లో పడుతున్న వీళ్ళకి ఏడుస్తున్నారు. అయ్యా అయ్యా యోసేపు క్షమించయ్యా అని కాలమే పడుతున్నారు. కానీ యోసేపు ఏమన్నాడు తెలుసా? 45వ అధ్యాయము 4వ వచనం 8వ వచనం వరకు ఆది కాండం. నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేశారు కదా, దుఃఖపడకుడి. నన్ను అమ్మినందుకు మీరు దుఃఖపడద్దు. అది నీకు సంతాపము పుట్టింపనివ్వకుడి. ప్రాణ రక్షణ కొరకు మీ ప్రాణాలు నా ప్రాణాలు రక్షించడానికి దేవుడు మీకు ముందుగా దేవుడు నన్ను ఐగుప్తుకు పంపాడు. దేవునికి స్తోత్రం. కరువు వచ్చిందని దేవుడికి తెలుసు. కరువులో నిన్ను కాపాడాలి, నన్ను కాపాడే దేవుడు. అందుకోసమని మీకంటే ముందుగా దేవుడు నన్ను పంపాడు. ఇది కరెక్ట్ ఆలోచన. కరువు దేశంలో 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉంది. ఇంకా 5 సంవత్సరాల కరువు ఉంది. కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణముతో మిమ్మల్ని కాపాడటానికి దేవుడు మీకు ముందుగా నన్ను ఈ దేశానికి పంపాడు. దానికి మీరు భయపడవద్దు, పశ్చాత్తాపడవద్దు, ఏం బాధపడద్దు, దాని గురించి కంగారు పడద్దు. మీరు ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. యోసేపు అపకారాన్ని మనసులో ఉంచుకున్నాడా? ఇప్పుడు వాళ్ళు రాగానే ఎవరక్కడ? చిత్త మహాప్రభు ఈ 10 మందిని 10 స్తంభాలు గట్టైన ఆయన అనాలి, అంతేనా? 10 స్తంభాలు గట్టండి, బాగా నీళ్లు గాయండి, వేడి నీళ్ళు తీసుకురా, ఒకడు తల మీద పోయి కొరడా తీసుకురా. ఆ రోజు 10 మంది కాళ్ళు పట్టుకుని బ్రతిలన్నా విడిచిపెట్టలా. ఎరా ఈడేగా నన్ను ముందు కొట్టింది అని కట్టేసి కొట్టాలి, అంతేనా? మనం చేసే పని అదే కదా. మరి మాట్లాడేంటి? కొట్టాడా యోసేపు? అపకారాన్ని మనసులో ఉంచుకున్నాడా? కొట్టాలని మనసు ఉందా? వాళ్ళని తిట్టాలని మనసు ఉందా? కీడు చేయాలి అనే మనసు ఉందా? లేదు. కారణం ఈయన మనసులో ఏముంది? ఇప్పుడు ప్రేమ ఉంది. అందుకు వాళ్ళని వాటేసుకుని ఏడుస్తున్నాడు అంటే యోసేపు. ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ప్రేమ మేలునే మనసులో ఉంచుకుంటుంది. ఎంత కీడు చేసినా కీడు చేయాలనే మనసు నీ హృదయంలో ఉండకూడదు. వాళ్ళకి మేలు చేయాలనే మనసు ఉండాలి. ఇది ప్రేమ. ఈ ప్రేమను ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో యోసేపు వలె నువ్వు అభివృద్ధి చెందుతావు, యోసేపు వలె కనపరచబడతావు, యోసేపు వలె దీవించబడతావు, యోసేపు వలె హెచ్చించబడతావు, యోసేపు వలె పరలోక రాజ్యంలో ఉంటావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ అపకారాన్ని మనస్సులో ఉంచుకోదు. నువ్వు కోపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో నీ మీద దేవుడు కోపాన్ని విడిచిపెడతాడు, నిన్ను బాగా దీవిస్తాడు. నువ్వు ఎదుటి వ్యక్తి మీద కోపం ఉంచుకున్నంత కాలము దేవుడు నీ మీద కోపంగానే ఉంటాడు. నేను చెప్పాను కదా కోపం ఉంచుకోవద్దు, ఎందుకు ఉంచుకున్నావు అంటే నా వాక్యానికి లోబడవా, సరేలే అని ఆయన కోపంగా ఉంటాడు. నువ్వు కోపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు కోపాన్ని విడిచిపెట్టి నిన్ను దీవిస్తాడు. ఒకటి. రెండోది, ప్రేమ అంటే కోపాన్ని విడిచిపెట్టే అపకారాన్ని మనసులో ఉంచుకోకూడదు. యోసేపు అపకారాన్ని మనసులో ఉంచుకోలేదు, మేలు చేయాలని మనసులో ఉంచుకున్నాడు, మేలే చేశాడు. అందుకని యోసేపు ఎంత గొప్పవాడయ్యాడు చూడు. మేలు చేసిన యోసేపు నాకు అన్నలు కీడు చేశారు, వాళ్ళు చూడు ఏమైపోయారు, అడుక్కునే స్థితిలో ఉన్నారు. కానీ కీడు చేసినటువంటి అన్నలకు మేలు చేయాలని మనసు కలిగి ఉన్నాడు. ప్రేమ గలవాడు యోసేపు. ఇచ్చే స్థితిలో ఉన్నాడు, పెట్టే స్థితిలో ఉన్నాడు. ఎంతమందికి? లక్షల మందికి పెట్టే స్థితిలో ఉన్నాడు.
ప్రపంచ దేశాలన్నీ ఆ రోజుల్లో ఐగుప్తు దేశానికి వచ్చాయంట ధాన్యం కోసం. ఆ ధాన్యం ఇచ్చేది ఎవరు? యోసేపు. ప్రపంచ దేశాల మొత్తానికి ధాన్యాన్ని ఇచ్చాడు యోసేపు. చూసావు దేవుడు ఏ స్థితిలో పెట్టాడు? అపకారాన్ని మనసులో ఉంచుకోలే, ప్రేమ గలవాడు యోసేపు. కనుక ప్రపంచ దేశాల మొత్తానికి ధాన్యం ఇచ్చే స్థితిలో దేవుడు పెట్టాడు. ఆమె నీకు ఎవరు కీడు చేస్తున్నా మేలే చెయ్యి, మనసులో అపకారాన్ని ఉంచుకోవద్దు, కీడు చేయాల మనసుని హృదయంలో ఉండకూడదు. ఇది ప్రేమ. ఇలాంటి ప్రేమ కలిగి ఉంటే దేవుడు మండలములో కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనూ దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టగలడు. ఆమె చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తర్వాత మాట ఏంటో చదువు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చాలు, తల పైకెత్తిన వైపు చూస్తున్న మాట గమనించండి. ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యమందు సంతోషిస్తుంది. దుర్నీతి అనగా ఇక్కడ అర్థం ఏంటంటే అబద్ధాలు చెప్పటము, మోసాలు చేయటము, అన్యాయం చేయటము, అక్రమముగా ప్రవర్తించటము, దొంగతనాలు చేయటము, 10 మందిని ఎగతాళి హేళన చేసి నవ్వుకోవటం, కామెంట్ చేయటం. కొందరికి అదే పని, వాళ్ళెట్ట వీళ్ళెట్ట చెప్పుకొని తెగ నవ్వుకుంటూ ఉంటారు పక్కపక్క. దీన్ని అపహాస్యము చేయుట అంటాడు. అందుకని దేవుడే ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. అంటే ఎగతాళి హేళన చేసి కామెంట్ చేసి నవ్వుకుంటారే వాళ్ళ మధ్యలో కూడా కూర్చోకూడదంట. అది దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు సంతోషించాలంట. సత్యము అంటే ఏంటి? యోహాను సువార్త 14:6 ఏముంది? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్గం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు నమ్మకపోతే వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా పరలోక రాజ్యము లేదు. అది యేసు ప్రభు ఒక్కడే దేవుడు. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాలేడు అన్నాడు. యేసయ్య నిచ్చెన, వినాలి. అక్కడ యేసయ్య నేనే సత్యము అన్నాడు. అయితే ఇక్కడ సత్యమును బట్టి ప్రేమ సంతోషిస్తుంది. సత్యము అనగా యేసయ్య, యేసయ్యను బట్టి సంతోషించాలి. యేసయ్యను బట్టి సంతోషించడం అర్థం ఏంటి? నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకున్నందుకు నువ్వు సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను బట్టి సంతోషించాలి, అదే ప్రేమ. యేసయ్యను బట్టి సంతోషించాలంటే యేసయ్యలో ఉన్న కార్యాలను బట్టి సంతోషించాలి. బైబిల్ చదువుతూ సంతోషించాలి, ప్రార్థన చేస్తూ సంతోషించాలి, వాక్యానుసారం బ్రతుకుతూ సంతోషించాలి, పరిచర్య చేస్తూ సంతోషించాలి, దేవునికి ఇస్తూ సంతోషించాలి, మందిరానికి వస్తూ సంతోషించాలి, దేవుని కార్యము చేయాలి, చేస్తూ సంతోషించాలి. ప్రేమ అంటే ఇది. నేను చేస్తున్నా వాడు చేయటం లేదే అని వ్యసన పడకూడదు. నువ్వు చేస్తే నీకు దీవెన, చేయని వాడికి దీవెన ఉండదు, అంతే. ఇంక దాంట్లో పెద్ద కథ ఇదే ఉంది, ఆలోచించాల్సిన విషయం ఏముంది? సత్యమును బట్టి సంతోషించాలి, ఇది ప్రేమ అంటే. అంటే యేసయ్య కార్యాలను బట్టి నువ్వు సంతోషించాలి. దావీదు రాజు, ఆయనకి 190 పనులు ఉంటాయి. దావీదు కంటే బిజీ షెడ్యూల్ ఉన్నవాళ్ళు మీలో ఎవరు లేరు. దావీదు ఎవరో తెలుసా? లక్షల మంది నడిపించేటువంటి ఒక చక్రవర్తి, రాజుల మీద అధికారి, చాలా బిజీ షెడ్యూల్ దావీదు. అంత బిజీగా ఉన్నా రే బాబు ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా నేను మందిరానికి వెళ్తున్నాను అయ్యా, ఎవరు చెప్పారా? అప్పుడు దావీదు ఏమంటాడంట? నాకు 190 పనులు ఉన్నాయి అయ్యా, నేను రాను అంటాడా? అనడు. యెహోవా మందిరమునకు వెళ్ళేదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నీకుందా ఈ సంతోషం? ఏమండి ఈరోజు ఆదివారం అండి, పెందలాడి మందిరానికి వెళ్దామండి అనగానే వెళ్దాం ఊరుకో, ఆయన గంటల చూతుడు వాక్యం. టీవీ గంటల చూడొచ్చు, తిండి గంటల తినొచ్చు, గంటల వ్యవహారాలు చేయొచ్చు, ఫోన్లో గంటల మాట్లాడవచ్చు, అన్నిటి గంటలు. అంటే ఈయనకు వాక్యం అంటే సంతోషం లేదు. యెహోవా మందిరంకి వెళ్ళేదని జనులు నాతో అన్నప్పుడు సంతోషించాను నేను. నీకు సంతోషం ఉందా మందిరం అంటే? 84వ కీర్తన 2వ చరణం చూడు. కోర కుమారులు ఏమంటున్నారు అక్కడ? మందిర ఆవరణములను చూడవలెనని యెహోవా
మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశ అంట మందిరాన్ని చూడాలని. అది సొమ్మసిల్లుచున్నది. అబ్బా, ప్రాణం సొమ్మసిల్లిపోతుందంట. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలేస్తుందంట. అబ్బా, వివాహానికి వెళ్ళాలంటే ఒకరోజు ముందే వెళ్తారు. వివాహం అయిపోయినాక వెళ్తారా? మరి మందిరానికి ఎన్ని గంటలకు వస్తున్నావు నువ్వు? నీకు వివాహం అంటే సంతోషం. బ్యాంకులకి వెళ్ళాలంటే సంతోషం, పార్కులకి వెళ్ళాలంటే సంతోషం, బీచ్లకి వెళ్ళాలంటే సంతోషం, కొత్త బట్టలు అంటే సంతోషం, తిండి అంటే సంతోషం, అన్ని సంతోషాలు ఉన్నాయి. అసలు నీకు మందిరం అంటే సంతోషం ఉందా? బైబిల్ చదవటం అంటే నీకు సంతోషం ఉందా? ప్రార్థన చేయటం అంటే సంతోషం ఉందా? మందిరానికి ఇవ్వటం అంటే సంతోషం ఉందా? పరిచర్య చేయటం అంటే సంతోషం ఉందా? ఒకవేళ పరిచర్య ఉందని చెబితే బుర్రు పెట్టాలి, బుర్రు మారిపోతారు మగవాళ్ళందరూ. కానీ ఆడవాళ్ళను ఉండమే చేయమంటే చేస్తారు. ఉన్నారు కొందరు ఆడవాళ్ళు ఉన్నారు, త్యాగం కలిగిన బిడ్డలు ఉన్నారు. మగవాళ్ళు మారిపోతున్నారు బుర్రున. దేవుని పని కంటే ఎక్కువ నీకు ఏముంది? దేవుని పని కంటే ఎక్కువ ఎప్పుడో ఒకసారి కదా ఉండేది. పారిపోతారు బుర్రున, ఉండరు. అంటే దేవుని పరిచర్య చేయాలంటే సంతోషం లేదు. ప్రేమ ఏం చేస్తుందంట? సత్యమునందు సంతోషిస్తుంది. సత్యం అనగా యేసయ్య. యేసయ్యను బట్టి సంతోషించాలి, యేసయ్యకి సంబంధించిన కార్యాలను బట్టి సంతోషించాలి. అది ప్రేమ. దేవుని మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఎర్లీగా వస్తావు దేవుని మందిరానికి. దేవుని మీద ప్రేమ ఉందా లేదనేది ఇక్కడ అర్థమైంది. దేవుని కార్యం ఏదైనా సంతోషంగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు. నువ్వు సంతోషంగా దేవుని కార్యం చేస్తున్నావంటే దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. చిరాగ్గా కొనుక్కుండా దేవుని పని చేస్తున్నావు అంటే దేవుడు అంటే నీకు ప్రేమ లేదని అర్థం. అసలు దేవుని ప్రేమను మనము కొలవలేము, కొలతలు లేవు. ఆయన ప్రేమించి రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. మనం రక్తాన్ని చిందించాం ఆయన కోసం, మనం ప్రాణాలు పెట్టాము యేసయ్య కొరకు. ఆయన ఎంత ప్రేమించాడు చూడు. శాశ్వతమైన ప్రేమ. మనం ఎన్ని సందర్భాల్లో ఆయన కన్నీళ్లు పెట్టించినా, దుఃఖపరిచినా, అవమానపరిచినా, బాధ పెట్టినా, వేదనకు గురి చేసినా ఆయన సహించుకొని భరించుకొని మనం కొట్టకుండా తిట్టకుండా మరణానికి అప్పగించకుండా అట్లాగే మారుతారులని సహించుకొని పట్టుకొస్తా ఉన్నాడు. ఎంత ప్రేమ గలవాడు ఆయన. ఆయన్ని మనం ప్రేమించాలి అంటే సంతోషముగా ఆయన కార్యాలు చేయాలి. మోకరించండి, ప్రార్థన చేసుకో. మానవ ప్రేమలో మోసమున్నది, సోదర ప్రేమలో స్వార్థమున్నది. మానవ ప్రేమలో మోసమున్నది, సోదర ప్రేమలో స్వార్థమున్నది. నీ ప్రేమతో పెనవేసినావు, నీ ప్రేమతోనే పెనవేసినావు. నీ ప్రేమ ఎంతో నిస్వార్థమైనది, నీ ప్రేమ ఎంతో నిస్వార్థమైనది. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగరా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగరా. ప్రేమ స్వరూపి నీ ప్రేమ మధురం, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. ప్రేమ స్వరూపి నీ ప్రేమ మధురం, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. కడవరకు నన్ను కాపాడుచుండును. పాడాలి. కడవరకు నన్ను కాపాడుచుండును, విడువక నన్ను నడిపించుచున్నది. ఆమేన్. విడువక నన్ను నడిపించుచున్నది. యేసయ్యా నీవే చాలయ్యా. పాడాలి. యేసయ్యా నీతో సాగదా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా
పాడారు. ఆమేన్ ఆమేన్. అందరూ అందరూ గట్టిగా ఆమేన్. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. ఆమేన్ యేసయ్యా చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. యేసయ్యా నీవే చాలయ్యా, నీవే చాలు, నీ ప్రేమ చాలు. యేసయ్యా నీవు చాలు, నీ ప్రేమ చాలయ్యా, నీ ప్రేమ చాలు. సమస్తాన్ని జయించడానికి నీ ప్రేమ చాలు, సాతాన్ని జయించడానికి నీ ప్రేమ చాలు, లోకాన్ని జయించడానికి నీ ప్రేమ చాలు, శరీర కోరికలు జయించడానికి నీ ప్రేమ చాలు, అన్ని దీవెలు పొందడానికి నీ ప్రేమ చాలు, దేవ ఘనతను పొందడానికి నీ ప్రేమ చాలు, ఈ రాజ్యములో ప్రవేశించడానికి నీ ప్రేమ చాలు. యేసయ్యా నీ ప్రేమ చాలు. ఆమేన్. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగేదా. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్యా, సర్వశక్తి కనికర్మగల దేవా, స్తోత్రం. ఎత్తైన నమ్మదగిన దేవుడవు కదా తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి మీద ఆసుడుగా నన్ను మరుగుపరచి సంగముతో తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. గత 3 వారాల నుండి దేవ, ప్రేమ ఎంత విలువైనదో, ప్రేమలో దాగిన మర్మమేంటో, ప్రేమ ఒక వ్యక్తిని ఎలా ఘనపరుస్తుందో, ఎలా దీవిస్తుందో, ఎలా నీ రాజ్యానికి చేరుస్తుందో బహుతేటగా సూటిగా మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు కూడా కొన్ని విషయాలు మీరు మా ముందు పెట్టారు, మాకు నేర్పించారు. ప్రేమ త్వరగా కోపపడదు అని, కోపపడకూడదు. అవసరాన్ని బట్టి ఎదుటివారికి బుద్ధి చెప్పటానికి, ఎదుటివారికి జ్ఞానోదయం కలుగు చేయడానికి, ఎదుటివారిని మీకు ఇష్టమైన మార్గంలో నడిపించడానికి, ఎదుటివారిని రాజ్యానికి సిద్ధపరచడానికి, ఎదుటివారిని సాతాను చేతిలోంచి బయటికి లాగటానికి కోపపడాలి. కానీ పాపము చేయకూడదని, కోపములో పాపం ఉండకూడదని, కోపపడి ద్వేషించకూడదు, దూషించకూడదు, శపించకూడదు, కీడు చేయకూడదని, ఎదుటివారి రహస్యాలు బయట పెట్టకూడదని,
కోపపడాలి, మేలు జరగాలని, కానీ పాపము చేయకూడదని, సాతానుకు చోటు ఇవ్వకూడదు, అది సూర్యుడు అస్తమించే లోపే కోపాన్ని విడిచిపెట్టాలని. గడ్డి వాము తగలబడిన నిప్పు ఎంతసేపు ఉంటుందో గంటల్లోనే మరలా కోపాన్ని విడిచిపెట్టాలని. కోపాన్ని ఎప్పుడైతే మేము విడిచిపెట్టి మేలు చేసే స్వభావం కలిగి ఉంటామో దేవా, అప్పుడే అలాంటి వారి మీద కోపాన్ని విడిచిపెట్టి దీవిస్తానని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఎవరైతే కోపాన్ని ఉంచుకుంటారో ఎదుటి వారి మీద, వారికి ప్రేమ లేదని, అలాంటి వారి మీద కోపాన్ని దేవా మీరు కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నారని, అలాంటి వారంటే కోపమని దేవా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. మేము కోపాన్ని విడిచిపెట్టినప్పుడే దేవా మీరు మా మీద ఉన్న కోపాన్ని విడిచిపెట్టి మమ్మల్ని దీవిస్తానికి మీరు సిద్ధంగా ఉన్నారని మీ మనసు ఏంటో మాకు తెలియజేసినందుకు స్తోత్రం. రెండోది, ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. యోసేపు కీడు చేసిన అన్నల మీద కోపాన్ని అపకారాన్ని మనసులో ఉంచుకొనక మేలు చేయాలని మంచి మనసు కలిగి ఉన్నాడు. ప్రేమ గలవాడు యోసేపు కీడు చేసిన అన్నల మీద మనసులో అపకారాన్ని ఉంచుకొనక మేలు చేయాలని మంచి మనసు కలిగి ఉన్నాడు. కనుకనే ప్రపంచ దేశాల మొత్తానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అంత గొప్పవాడయ్యాడని. కీడు చేసిన వాళ్ళకు కూడా మర్చిపోయి మేలు చేసేటువంటి మనసు ఉండాలి, అపకారాన్ని మనసులో ఉంచుకోకూడదు. అదే ప్రేమ. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్న దీవెనకరంగా ఉంటారని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మూడోదిగా, దుర్నీతి యందు సంతోషించక సత్యమునందు సంతోషించాలని. సత్యం అనే యేసయ్య నీ యందు మీకు ఇష్టమైన కార్యములు యందు మేము సంతోషించే వారంగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఇదే ప్రేమ. ఎత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచిన వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి. సకలంలో క్షేమంగా గమ్యం చేర్చి నీ దివ్యనామాన్ని మై తెచ్చుకోమని మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి రాజ్యంలో ప్రవేశించడం తగిన కృపచేత నీపి మహిమ పొందమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యాన్ని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె. హల్లెలూయా హల్లెలూయా. ఆమె. ఇద్దరితో ఈ ఆదివారపు ఆరాధన అప్పగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.